ఫస్ట్ వన్ అడిగాం చూడండి. ఎవరో కొత్తగా అనిపిస్తుంది కదా. వీడియో వచ్చింది సరారా పోదు మనిషి వీడిని తీసుకొని పోయినా. అది ద్వారా నేను చేసిన తప్ప లైఫ్ లా ఏం ఉచ్చబడిపోయింది వీడు చేసిన పనులకి. హాయ్ గైస్, అందరికి హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈసారి ఇంకా కొంచెం పాడ్కాస్ట్, సో ఫన్ టాక్స్, ఆ తర్వాత మన లైఫ్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ అవన్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఈ వీడియో ద్వారా స్టార్ట్ చేస్తున్నా. ఇది జస్ట్ ఒక ట్రయల్ మాత్రమే. చూద్దాం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఇంకా కొంచెం ఫన్ ఉంటుంది. సో ఇక్కడ ఉండరు కదా, ఇక్కడ ఇద్దరు మహాన్ బావుల, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్లు జోయల్ అండ్ అనుష్. సో వీళ్ళ లైఫ్లో జరిగిన ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. స్టార్ట్ చేద్దాం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎవరో కొత్తగా అనిపిస్తుంది కదా, నవ్వద్దని రా మమ్, సీరియస్ మ్యాటర్. ఓకే, ఏమన్నా ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పురా. సర్లే నేనే చెప్తా. ఒకరోజు ఏమైందంటే మామ్, జొమాటో హోటల్లా అప్పుడు ఇంట్లో ఖాళీకి పడి ఉన్నా కదా, సర్లే జొమాటో చేద్దామని వీడికి చెప్పిన. సర్లే పోదాం రా కొడదాము, చాలా రోజులు అయింది జొమాటో అంతా చేస్తా అండి. ఒకరోజు ఒక ఆర్డర్ పడింది ఆడ హుర్మా వాసేడు. సర్లే ఆడ ఆర్డర్ ఫుడ్ని తీసుకోవాలా. ఫుడ్ని ఒక రెస్టారెంట్కి తీసుకొని చాలా దూరం డెలివరీ. జ్ఞాపకరికా వీడియో వచ్చింది సరారా పోదు మనిషి వీడిని తీసుకొని పోయినా. అది ద్వారా నేను చేసిన తప్ప లైఫ్ లా ఏం ఉచ్చబడిపోయింది వీడు చేసిన పనులకి. ఏమైందంటే తీసుకున్నాము, ఆ తర్వాత ఇంక పొంగ పోవాలి, అది డెలివరీ చేయాల. అప్పుడు టైం ఎంత, 11 గంటలు. ఆ రెస్టారెంట్ మాది లాస్ట్ ఫుడ్ తీసుకొని మ్యాప్ వేస్తున్నా, చూస్తే ఫుల్ చీకటి. ఆ ప్లేస్లో నేను వీడు మాత్రమే, ఎవరు లేరు. ఏమైందంటే సడన్ ఒక అవ్వ వచ్చిందిరా. అవ్వ వచ్చి చూస్తుంది, ఒక మరి టెర్రర్గా ఉంది. నాకైతే అప్పటికే తడిసిపోయింది. అప్పటికే నాకు ఫుల్ భయం వేసింది. ఆ తర్వాత వచ్చి చూస్తానది, దగ్గరికి వచ్చింది. చూస్తానది, నేను ఇంకా ఏం పట్టించుకోలే. సర్లే ఏదో మాట్లాడింది కదరా, ఏమో మాట్లాడిందిరా, సరిగ్గా గుర్తులే. చూస్తే పెద్ద బొట్టు, గాజులు వేసుకొని, ఒక మారుగా ఫుల్ తల నిండా జుట్టు, టెర్రర్ గునింది అయితే. ఆ తర్వాత ఇంకా సర్లే అప్పటికే కొంచెం తడిసిపోయింది. అప్పుడు 12:30. ఇంకా లొకేషన్ వచ్చేసింది, ప్యాకేజ్ ఫుడ్ ఇవ్వాలని, ఫుడ్ డెలివరీ చేయాలి కదా. ఆ డెలివరీ చేసే కాడ వచ్చి ఈ సమాధులు కడతారు కదా శ్మశానంకి, మార్బల్ రాయిలు షాప్ అది సమాధులు కట్టేకి. దాన్ని దాటుకొని ముందుకు పోతే శ్మశానము. ఆ శ్మశానం దాటితేనే మా డెలివరీ చేయాలి ఆ ఫుడ్ ఆర్డర్. ఆలోచిస్తాన్నా ఏం చేద్దామనేసి. అప్పటికెప్పుడు 1 గంట. ఇది ఇంతకు ముందు ఏమని చెప్ప, ఆ యవ్వ గురించి చెప్తున్నా. వీడు అప్పటికే సారీ మమ్మ ఫస్ట్ బండెత్తు ఏం రాయింది అంటే, లేదు నువ్వు ఫస్ట్ బండెత్తు అన్నాడు. రే ఫస్ట్ చెప్పురా ఎందుకురా అంటే, లేదు మీ ఒక మరి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ పవర్, సైతాన్ పిశాచి అని స్టార్ట్ చేసిండ్రా. ఆ తర్వాత రే నాకు ఇంకా బండెత్తేసి ఇంకా వీడు చెప్పినట్టు వచ్చేసిన. ఎందుకంటే వీడు జీసస్ లేదురా, ఆర్డర్ ఉందిరా, మా దగ్గర ఆర్డర్ ఉంది, అది పెట్టుకోండి నువ్వు. ఆ తర్వాత వీడు బండెత్తు అన్నాడు. ఇంకా నేను బండెత్తుకొని వచ్చేసిన, కొంచెం గాబర్ అయిపోయింది. ఆ తర్వాత లొకేషన్కి రీచ్ అయింది. ఆ సమాధులు కట్టే రాయిలు, మార్బుల్ తయారు చేస్తే అది దాటితే శ్మశానం ఆపోజిట్ లో. అది దాటుకుందా మేము ఆ డెలివరీ చేయాలి ఆ ఫుడ్ ఆర్డర్ని. ఆ డెలివరీ చేసే టైంకి ఏమేమి చెప్పా, ఎవరు లేరు మామ్. అప్పుడు 1 గంట టైం. సర్లే పోతాను, సమాధి శ్మశానం వస్తుంది. పోతాను మెల్లిగా పోతాను వాడికి. అప్పటికే నాకు తెలిసిపోయింది. నాకేం వీడుండు కదా అని ఒక ధైర్యం, వీడికి నేను ఉండాలని ఒక ధైర్యం. మామ్ సమాధి శ్మశానం దగ్గర వీడికే పడిపోయింది. ఆ తర్వాత వీడు అప్పటికే స్టార్ట్ చేసింది మామ్ ఒక మార్గా అనుకునేది. ఆ శ్మశానం దగ్గర టచ్ అవ్వగానే వీడు నైట్ 1 గంట అదేమో మమ్ క్రిస్టియానిటీలో ఆ భాష ఉంటుంది. అదేం భాష, ఒక స్లాంగ్ ఉంటుంది రా, ప్రేయర్ చేస్తే అరుస్తారు. అదేం లాంగ్వేజ్ రా, క్రిస్టియన్ లో అది ఒక స్లాంగ్ ఉంటుంది కదా మామ్. ఎదుదో అరుస్తాడు మామ్.
నా కొడుకు ఇంకా ఏడుస్తానా, ఇంకా బండి ఆడే కింద వేసి నేను కొంచెం వెళ్ళేసిన బయటికి. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే ఏమైందిరా అంటే, లేదు మా అది ప్రేయర్ అంట. హీబ్రూ లాంగ్వేజ్ మాది ప్రేయర్ అరా అది. లాంగ్వేజ్ ఎవరికి వస్తుంది వీడికి ఊరికి ఎవరు మమ్ లేదు మమ్, వీడు యాడికి పోయినా అయితే గోలిస్తాడు రాలేదంట. వీడు యాడికి పోయినా అదే గోలిస్తాడు రా. ఆ తర్వాత జోరు కరుస్తాడు, నాకు ఇచ్చా పడిపోయింది. ఇంకా ఆ టైంలో నువ్వు ఉంటే ఏం చేసిండు? నేను తిట్టి సైలెంట్ గా ఉన్నా. ఆ తర్వాత మామ్ పోయినాం రా ఢిల్లీని. ఇంకా వీడు స్టార్ట్ చేసిండు అరిసేది జోరుగా. ఇంకా ఆ తర్వాత బండి పెట్టి నేను వెళ్ళేసిన వెనకాలకి. ఏం రాయింది, ఎందుకు రాస్తాను అంటే, లేదు మా అమ్మ అది ప్రేయర్ అంట. ప్రేయర్ అట్లా చేసేదే ఆ టైంలో, నా ప్రేయర్ చేసేదే ఆ టైంలో నా ప్రేయర్ చేసేదే. ఇంకా నేనైతే తిట్టిదా ఊరుకున్నా, కానీ మీరేంటైనా ఆడే సమాధిలోనే పూడ్చిపెట్టుండ్రు. అంత రచ్చ చేసేవాడు. అతను ఢిల్లీలో ఒక రోజు రా వీడిని యాడికి తీసుకోపోయినా ఏదో ఒక సంభవం చేస్తారా, ఏదో ఒక దెయ్యం అనేది, గోస్ట్ అనేది, అది వీడు కావాలని భయపడి చెక్ చేస్తాడో లేదా వేరే దేనికోసం చేస్తాడో తెలియదు మా. కానీ గోల్ ఇస్తాడు రా. ఢిల్లీకి పోయినాము రా, ఢిల్లీకి పోయినాము 2019లో. అప్పుడు శృతి మ్యామ్ ఉంది కదా, ఆమె తీసుకుపోయింది ఢిల్లీకి. సూపర్ గోల్, సూపర్ మ్యామ్ ఆమె ఢిల్లీకి తీసుకుపోయింది. మేము స్టే చేయాల్సిన రూమ్ వచ్చి వాళ్ళ ఇంటిని ఇంకా చాలా దూరం, అది ఢిల్లీ వేరే కొత్త ఊరు. ఒక్కడు తెలుగులో మాట్లాడలేడు, తమిళ్లో మాట్లాడలేదు, కన్నడలో మాట్లాడేకి ఎవరు లేరు. మాట్లాడితే హిందీ. ఆ హిందీ మనకు రాకపోయా. హిందీ అంతదా చిన్నగా అప్పుడే నేర్చుకునే స్టేజ్ కదరా హిందీ. సర్లే అనేసి ఆ రూమ్ మామ్ ఎట్లుండాలా, బోత్ ద థింగ్స్ మూసుకొని సైలెంట్ గా ఉండాలా. ఆడుగాని నైట్ 1 గంటకి రా, అయ్యి 1 గంట కాదు, నైట్ అయింది ఒక 8 గంటలకి. బయటికి బాలేని పరిస్థితి. కొత్త ప్లేస్ ఏడని తిరుగుతాం నైట్లో ఏడని తిరుగుతాం. రూమ్ లోనే ఉన్నాం మేము, టీవీ వేసుకొని సినిమాలు చూసుకుంటా కూర్చొన్నాం. ఫుడ్ వచ్చింది, తిని కూర్చొన్నాం రా. పనుకోవాలా, పనుకోనే పోవాలా. ఇంకా వీడు లేచి పోయిండు. నేను అప్పటికే నిద్ర లాక్తాండే మూమెంట్ అది, నిద్రలోకి పోతున్నా. అప్పుడే లేచిండ్రా, నేను లేచి నిలబడుకునిండు. నైట్ లేచుకో ఫుల్ సిగిటి నిలబడుకునే ఉన్నాడు. ఎండ చాలా ఎండ కదా, ఉడుకు చాలా ఢిల్లీలో అప్పుడు. ఆ టైంలో షర్ట్ ఇప్పేసి నిలబడుకోడు. లేదు అదేమనలే. ఇప్పుడు ఒక దెయ్యం బట్టి ఎట్టుంటారా, నిలబడి స్టక్ అయిపోయింటారు కదా, అమ్మ నిలబడుకోడు. నేను పాత్రలు అనుకొని చూసి ఇగ్నోర్ చేసి వీడియోలు చూసుకుంటా అన్న. ఆ తర్వాత నిలబడుకునే ఉంది మా నాకే ఒక పక్క ఒక మరి చల్లగా, రే మంజు ఏం రాయిందంటే, నువ్వు పనుకోపో అన్నాడు. ఏం రా అంటే, లేదు నాకు ఈ ఫ్లాష్ వస్తుంది. ఫ్లాష్ అమ్మ ఏం రా ఫ్లాష్, నన్ను ఎందుకు రా సతాయిస్తాను. ఏం ఫ్లాష్ అని తెలిలే వీడికి. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒకటి వస్తుంది వీడికి, అది ఎవరు లేని టైంలో నేను లేగాని నువ్వు కానీ నెగిటివ్ వైబ్స్ మరుగా ఏదో ఒకటి వస్తుంది అనమాట. ఏం రాయిందంటే, లేదు ఈడేమో జరిగింది, ఏదో పెద్ద ఈయన బోధి ధర్మ మారుగా ఏదో వచ్చేస్తుంది దీనికి, అంటే ఆక్రమించేస్తుంది. ఏముండదాడా, కానీ వీడు క్రియేట్ చేసే స్టోరీ, అది క్రియేట్ చేస్తుందో ఏముందిలే, కానీ ఏదో అయింది నాకు తెలుస్తుంది, ఏదో జరిగింది అన్నట్టు చూపి ప్రొజెక్ట్ చేస్తారా. ఏమనాలి వీడిని, వీటితో బయటికి లాస్ట్కి ఏం చేస్తుందే. ఇంకా నేను దేవుడు పాట చిన్న బైబుల్ ఉన్నదిరా, వీడిది ఎప్పుడు చిన్న బైబిల్ క్యారీ చేస్తాడు. వీడి బ్యాగ్ లో బైబిల్ ఎత్తి దిండి కింద పనుకోమనుకున్నా. ఢిల్లీ రాది కొత్త జాగా కదా, నైస్ మెమరీ. నువ్వు ఉండాలి అది దడుచుకునేవాడి. సో గైస్, ఈ ప్రస్తుతంకి మన చిన్న టాపిక్ ఇదే. ఇంకా పొంగ్ వస్తాయి అనమాట. కొంచెం అలవాటు అవ్వాలా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ముందు మంచి కంటెంట్స్ తో వస్తా. ఓకే, సీ యూ, cheers. మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రోడ్లో ఇంటర్వ్యూ